మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి సార్. మృణాలిని గారు, ఝాన్సీ గారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడేమంటారు మృణాలిని గారు? నో యువర్ ఆనర్, ఇందులో ఏదో తప్పు జరిగింది. నేనైతే కరెక్ట్గానే చదివాను. ఇంకెక్కడ తప్పు జరిగిందో మీరే చెప్పాలి. ఇందులో ఏ తప్పు లేదు యువర్ ఆనర్. ఏంటి మేడం, షాక్ అయ్యారా? దీనికే ఇలా షాక్ అయితే ఇక జరగబోయేది చూస్తే మీరు తట్టుకోలేరేమో. యువర్ ఆనర్, మృణాలిని గారు ఏదో తప్పు జరిగిందని కంగారు పడిపోతున్నారు. ఆవిడ కంగారు తీర్చడం కోసం ఇంకో సాక్ష్యం ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్వి అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షిని ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. మంజు, యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు మంజు. వినోద్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. సార్, ఝాన్సీ గారు కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ గతంలో నేనే టైప్ చేశాను. రాకేష్ వినోద్లు బిజినెస్ పార్ట్నర్స్ అనేది నిజం. ప్రాజెక్ట్ సక్సెస్ మీద ఇద్దరికీ షేర్ ఉంది. దానికి సాక్ష్యం నేనే సార్. నా ముందే ఇద్దరు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు. కానీ రాకేష్ చనిపోయాక వినోద్ డాక్యుమెంట్స్ మార్చేసి మోసం చేశాడు. ఫ్రెండ్ చావుని అవకాశంగా తీసుకొని ఇలా చేస్తాడనుకోలేదు. నో యువర్ ఆనర్, తన అబద్ధం చెప్తోంది. లేదు, నేను నిజమే చెప్తున్నా. ఇక ఆపుతావని నటన. మృణాలిని గారు, ఆ అమ్మాయి వినోద్ కంపెనీలో వర్క్ చేస్తోంది కదా. తన యజమాని మీద తనెందుకు అబద్ధపు సాక్ష్యం చెప్తుంది? తన సాక్ష్యం ఫేక్ యువర్ ఆనర్. దయచేసి మీరు నమ్మొద్దు. రౌడీలతో అటాక్ ప్లాన్ చేసుకున్నట్టే ఈ సాక్ష్యాన్ని కూడా ఝాన్సీ గారే ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ చేశారు. ఆ అమ్మాయికి డబ్బులు ఎరగా వేసి ఇదంతా చేస్తున్నారు. కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అని తెలిసింది కదా. కావచ్చు యురానా, కానీ ఎక్కడో ఏదో జరిగింది. ఆ అమ్మాయి చెప్పింది కదా, డాక్యుమెంట్స్ నేనే టైప్ చేశానని. అది గతంలో చేసిందో ఇప్పుడు చేసిందో ఎవరికి తెలుసు? నా క్లయింట్ వినోద్ జెన్యూన్ పర్సన్. నాకు మరొక అవకాశం ఇవ్వండి యురానా. ఆ డాక్యుమెంట్స్, ఈ సాక్ష్యం రెండు ఫేక్ అని సాలిడ్ ఎవిడెన్స్ మీ ముందు పెడతాను. డోంట్ వరీ మేడం,
ఎదుటి వాళ్ళ చేతుల్లో బ్రహ్మాస్త్రం ఉండగా మీరు గడ్డిపూస గురించి వెతకాల్సిన అవసరం లేదు. ఈ కేసుకి సంబంధించిన ఇంకొన్ని పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మేడం. మై లార్డ్, మంజు చెప్పిందంతా నిజమే. కానీ ద గ్రేట్ లాయర్ మృణాలిని గారు సాటిస్ఫై అవ్వడం లేదు. ఈ సాక్షిని నేనే ప్రిపేర్ చేశానని అనుమానిస్తున్నారు. తన డౌట్లు క్లియర్ అవ్వడానికి నా దగ్గర ఇంకో ఎవిడెన్స్ కూడా ఉంది. మా బావ రాకేష్, వినోద్ పార్ట్నర్షిప్ ఫైల్ మీద సైన్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్లో రాకేష్ కూడా పార్ట్నర్ అని తనే స్వయంగా వినోద్ మాట్లాడిన వీడియో క్లిప్ ఇందులో ఉంది, చూడండి. ఎస్ రాకేష్, ఇక నుంచి ఈ ప్రాజెక్టులో నువ్వు కూడా పార్ట్నర్వి. అవును, రాకేష్ని పార్ట్నర్గా చేస్తూ వినోద్ ఇందులో క్లియర్గా మాట్లాడాడు. అంతేకాదు మై లార్డ్, మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన డాక్యుమెంట్స్ని డాక్టర్తో ఫేక్ రిపోర్టుగా మార్పించడానికి ప్రయత్నించాడు ఈ వినోద్. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత రాకేష్, వినోదులు బిజినెస్ పార్ట్నర్స్ అని, ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ చేశారని నిరూపణ అయినందున రాకేష్కు రావాల్సిన 10 కోట్ల వాటా రాకేష్ పిల్లలకు వినోద్ ఇవ్వాలని కోర్టు నిర్ణయించడమైనది. యువర్ ఆనర్, వినోద్ 10 కోట్లు ఇస్తాడు, కానీ రౌడీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని కోర్టును మిస్యూజ్ చేసిన ఝాన్సీకి ఈ కోర్టు ఏం శిక్ష విధిస్తుంది? ఆగండి మృణాలిని గారు. లాయర్ ఝాన్సీ గారు తనపై రౌడీలతో అటాక్ చేయించింది వినోద్ అని ప్రూవ్ చేయలేకపోయారు. కాబట్టి లాయర్ ఝాన్సీ గారిని 1 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు కోర్టు నిర్ణయించడమైంది. యువర్ ఆనర్,